పల్లిలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లలా భావిస్తూ ఇందిరమ్మ పాలన అందిస్తున్నామన్నారు. రైతులు పండించిన సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇచ్చామని మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. కారు కూతలు కూసే నాయకులకు రానున్న రోజుల్లో కర్రు కాల్చి వాతలు పెట్టక తప్పదని హెచ్చరించారు. ఏం పేరు పెట్టినవే? ఇలా సంక్షేమ కార్యక్రమాలను కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చేసుకుంటూ వచ్చాం. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా అర్హులైన పేదవాళ్ళందరికీ ఇస్తాం. మొదటి విడత కొంతమందికి మన గ్రామంలో కూడా బుజ్జుగూడ గ్రామంలో ఇచ్చాం. భవిష్యత్తులో మరిన్ని ఇందిరమ్మ కూడా ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి 5 లక్షల రూపాయలు 4 విడతలుగా ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాది. అదే విధంగా గ్రామ పెద్దలు లక్ష్మణారాయణ గారు అడిగినట్లు 2-3 విషయాలు అడిగారు. ముజ్జుగూడెం టు గువ్వలగూడెం రోడ్డు 2,62,00,000 రూపాయలతో శాంక్షన్ అయింది. రాబోయే కొద్ది రోజుల్లో మన దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవడానికి వస్తాను. అది కాకుండా ఇంకొక రోడ్డు అన్న అడుగుతున్నాడు. అధికారులను కూడా ఆదేశిస్తున్నాను. తప్పకుండా ఆ రోడ్డును కూడా ఒకే ఊరికి గడిచిన 10 సంవత్సరాల నుంచి చేయకుండా వాళ్ళు వదిలేసినవి అన్ని ఒకేసారి చేయటం సాధ్యపడదు. కాబట్టి విడతల వారిగా ఆ రోడ్లు కూడా చేసే బాధ్యత మీ సీనన్నగా నాదేనని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, భవిష్యత్తులో కారు కోతల కూసే నాయకులకి ఎర్రగా కర్రు కాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మీదే నేను తెలుపుతూ